चकत्याल में ज़ात पात मरदमशुमारी सर्वे का आगाज़ हो चुका है। आज म्युनिसिपल कमिश्नर व नोडल ऑफिसर चिरंजी ने मुख्तलिफ वार्ड्स का हुक्काम के साथ दौरा किया और सर्वे में हिस्सा लिया। इस मौके पर इन्होंने कहा कि इस सर्वे के लिए हुक्काम ने तमाम इंतजाम मुकम्मल कर लिए हैं और हर वार्ड्स के लिए ज़रूरी मवाद तकसीम कर दिया गया है। म्युनिसिपल ऑफिस में अमले को सर्वे के मुताबिक मवाद फराहम किया गया है और सर्वे में म्युनिसिपल हुक्काम और असातिज़ा हिस्सा ले रहे हैं। घर घर जाकर वहां पर मौजूद अफराद से मुलाकात करते हुए इनके तफसीलात मुकम्मल इकट्ठा की जा रही है और ये मालूमात राजदारी के साथ रखी जाएगी। ఇప్పుడు మొత్తం గల్లీలో ఇటు సైడ్ ఉంటాయి. ఓకే. ఓ 5 ఫ్లోర్స్ మీరు 150 దాటిలు పర్ 180 అయితే ఇక్కడ పేర్లు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ చిరంజీవి మాట్లాడడం జరుగుతుంది. మనకి ఈ రోజు నుండి మనకు ఇంటింటి సమగ్ర ఇంటింటి సర్వే మొదలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదట 3 రోజులు మన హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న నుండి కూడా మనకు ఎన్యుమరేటర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించినటువంటి యజమాని పేరు నమోదు చేసుకొని మన హౌస్ లిస్టింగ్లో పెట్టడం జరుగుతుంది. మనకు 6, 7, 8 హౌస్ లిస్టింగ్ అనేది అవుతుంది. ఆ తర్వాత 9 నుండి మనకు డీటెయిల్ సర్వే ఉంటుంది. ఇందులో మనకు ప్రతి కుటుంబానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, విద్యా పరిస్థితులు, అదేవిధంగా ఉపాధి పరిస్థితులు, కులగణకు సంబంధించింది, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళు నివసించే ఇంటి యొక్క సిచ్యువేషన్ బట్టి మొత్తం కూడా డీటెయిల్గా 56 క్వశ్చన్లు, 75 సబ్ క్వశ్చన్స్ తోటి మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. దీని ప్రకారం మొత్తం డీటెయిల్ సర్వే మనకు ఎలిమినేటర్ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు మొత్తం మున్సిపాలిటీలో 243 మంది ఎలిమినేటర్లు మనకు ఇందులో పార్టిసిపేట్ జరుగుతుంది. వివిధ మనకు టీచర్స్, ఎస్జిటీస్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, మా మున్సిపల్ సిబ్బంది కానీ, ఆర్పీలు కానీ మనందరూ కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా మా మున్సిపాలిటీని కోరడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ సర్వేకి మీరు సహకరించండి. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో నిజాయితీగా ఇవ్వండి. మేము కూడా ఇటు ఇన్ఫర్మేషన్ని గోప్యంగా పెట్టి ఖచ్చితంగా ఇది మనము కంప్యూటర్లో కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. తద్వారా మా ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకోవడానికి, పాలసీలు చేయడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇటు విషయంలో ప్రజలందరూ మళ్ళొకసారి సహకరించాలని కోరుతూ మాకు 20 మంది సూపర్వైజర్స్, 243 మంది ఎడ్మినిస్ట్రేటర్స్ తోటి విజయవంతం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.